ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికే వివో T2 Pro. సో దీన్ని అఫీషియల్ గా ఈ రోజే వివో కంపెనీ మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. ఈ ఫోన్ ఆల్రెడీ మనం అన్బాక్స్ చేసాం అనుకుంటా కదా? లేదు, నాకు బాగా గుర్తు. ఇది ఆల్రెడీ నేను అన్బాక్స్ చేసినట్లు. ఇవాళ రేపు అయినా కానీ ఒకే మొబైల్ ఫోన్ రెండు బ్రాండ్ లాంచ్ చేయడం కామన్ అయిపోయింది. ఎనీవే ఇది వివో T2 Pro ఈ రోజు అఫీషియల్ గా లాంచ్ అయింది. ముఖ్యంగా చెప్పాలంటే ఆఫ్లైన్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ ఇది. సో చూడటానికి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే. తెలిస్తే కామెంట్ చేయండి. సో ఫస్ట్ బాక్స్ కంటెంట్ చూసేద్దాం. యాజ్ యూజువల్ గా మనకి డివైస్, అలాగే TPU కేస్, కొంత పేపర్ వర్క్, సిమ్ కార్డ్ ఎజెక్టింగ్ పిన్ తో పాటు 66 వాట్స్ కి సంబంధించినటువంటి చార్జర్ అండ్ USB Type A to Type C కేబుల్ అంతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇదంతా కూడా మనకి పాలీకార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ తోని యూజ్ చేయడం జరిగింది. 3D కర్వ్ డిజైన్ తో మన ముందు తీసుకొచ్చారు. బ్యాక్ సైడ్ AG గ్లాస్ ని మన ముందు తీసుకొస్తే ఫ్రంట్ స్కాచ్ సెన్సేషన్ UP గ్లాస్ ప్రొటెక్షన్ అయితే మన ముందు తీసుకొని రావడం జరిగింది. IP52 వాటర్ రేటింగ్ టెక్నాలజీతో మనకి ఇది రావడం జరుగుతుంది. డిజైన్ పరంగా మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఇన్ హ్యాండ్ మాత్రం చాలా బాగుంటుంది. లెఫ్ట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీకు స్పీకర్ గ్రిల్, Type C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు డ్యూయల్ ఫిజికల్ సిమ్ కార్డ్ అయితే మన ముందు తీసుకొచ్చారు. సో ఇందులో మీకు మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే రాదు. లెఫ్ట్ సైడ్ ఏం లేదు, టాప్ మీకు ప్రొఫెషనల్ పోర్ట్రేట్ అనేటువంటి టైటిల్ తో పాటు మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ మన ముందు తీసుకొచ్చారు. రేర్ మీకు రెండు కెమెరాస్ ఉంటాయి, బట్ ఇందులో యూస్ఫుల్ వచ్చేటప్పటికి ఒకటే ప్రైమరీ 64 మెగాపిక్సెల్ అండ్ మనకి ఓవరాల్ లైట్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. ఎస్, వివో వాళ్ళ V27 సిరీస్ లో మనం ఆల్రెడీ చూస్తున్నాము. ముఖ్యంగా లో లైటింగ్ లో మీకు దీని పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో కొంచెం హార్ష్ లైటింగ్ కాకుండా కొంచెం బ్యూటిఫుల్ గా మనకు రావడం జరుగుతుంది. ఇందులో మీకు రెండు కలర్స్ ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ మనకు పంపించిన కలర్ డ్యూయన్ గోల్డ్ కలర్ ఏదైతే ఉందో చాలా బాగుంది. కాకపోతే ఇదంతా కూడా మనకి గ్లాసీ ఫినిష్, మ్యాట్ తెచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇంకా చెప్పాలంటే ఆ ఇసుక రేణువులు ఉంటుంది చూసావా ఎడారిలో, సో దాన్ని ఇన్స్పైర్ చేస్తూ వీళ్ళు డిజైన్ అయితే మనం తీసుకొచ్చారు. ఇంకా చెప్పాలంటే మనకి రెగ్యులర్ గా మార్బుల్స్ లో కూడా మనం చూస్తుంటాం. మ్యాటి ఫినిష్ లో అయితే సింప్లీ క్రేజీగా ఉండేది, బట్ ఇది మనకి ఫింగర్ ప్రింట్ అట్రాక్ట్ చేయడం ఇవన్నీ కూడా మనం సర్వసాధారణంగా చూస్తుంటాం. అండ్ దీంట్లో మరొక కలర్ వచ్చేటప్పటికే న్యూ మూన్ బ్లాక్. మూన్ ఎప్పుడు కూడా వైట్ ఉంటుంది, మరి దీన్ని బ్లాక్ అని ఎందుకు పెట్టారో నాకైతే తెలియదు. ఈవెన్ ఫోన్ కూడా చాలా స్లిమ్ అండ్ స్లీక్ గా ఉంటుంది. 7.36 mm థిక్నెస్ మాత్రమే ఉంటుంది. అండ్ వెయిట్ వచ్చేటప్పటికే 175 గ్రామ్స్ గా రావడం జరుగుతుంది. ముఖ్యంగా లైట్ వెయిట్ గా, థిన్ గా అండ్ కర్వ్డ్ గా చేతిలో చాలా బాగా ఇమిడిపోవడం అయితే జరుగుతుంది. ఇది 6.78 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే, అది కూడా కర్వ్డ్ డిస్ప్లే మన ముందు తీసుకొచ్చారు. ముందుగా బెజల్స్ ఏవైతే చాలా స్లిమ్ అండ్ స్లీక్ గా మనకు రావడం జరుగుతుంది. వేర్ టాప్ లో మీరు చూసారంటే 1.7 mm, అలాగే బాటమ్ మీరు చూసారంటే 2.73 mm, అలాగే సైడ్స్ వచ్చేటప్పటికి మీకు 1.52 mm. ఆల్మోస్ట్ సిమెట్రికల్ డిజైన్ తో మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో మీకు 10-bit ప్యానల్ ని యూజ్ చేశారు. 1.07 బిలియన్ కలర్స్ అయితే ఇది జనరేట్ చేయగలదు. 100% DCI P3 కలర్ గార్మెంట్ కి ఇది సపోర్ట్ చేయడంతో పాటు మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికే 1300 నిట్స్ దాకా వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా HDR కాంటెంట్ చూసినప్పుడు, అవుట్డోర్ కండిషన్ లో మీరు ఎక్కువగా మొబైల్ ఫోన్ వాడుతున్నప్పుడు మీకు ఇది బెటర్ గా ఫీల్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో కూడా మనకి 93% రావడం జరుగుతుంది. అండ్ ఇందులో మనకి 120 హెడ్స్ కి సంబంధించినటువంటి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కి సంబంధించినటువంటి డిస్ప్లే అయితే యూజ్ చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే స్మార్ట్, డిపెండ్స్ అపాన్ మీరు యూజ్ చేసేటువంటి యాప్ ని బేస్ చేసుకొని 60, 90, 120 హెడ్స్ ఇట్లా రిఫ్రెష్ అవుతూ ఉండడం అయితే జరుగుతుంది. వచ్చేటప్పటికే SGS బ్లూ ఐ ప్రొటెక్షన్ మనకి, అలాగే SGS లో బ్లూ లైట్ ఎమిషన్ కూడా మనకు తీసుకొని రావడం జరిగింది. 388 PPI గా ఉంటుంది. సో డే టు డే లైఫ్ లో మీరు యూజ్ చేసేటప్పుడు కూడా ఎక్కడ పిక్సెల్స్ అయితే మీరు నోటీస్ చేయరు. ఒకవేళ మీరు కనుక గేమ్ ఆడుతున్నారు అన్నట్లయితే కనుక ఇన్స్టెంట్ గా దీంట్లో ఉండేటువంటి టచ్ శాంపుల్ రేట్ ఏదైతే ఉందో 1200 హెడ్స్ దాకా మనకు వెళ్ళిపోవడం జరుగుతుంది. సో టచ్ కొంచెం స్మూత్ గా రావడం అయితే జరుగుతుంది. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే దీంట్లో మీకు ఏ విధమైనటువంటి డాల్బీ ఆడియో గానీ లేదన్నట్లయితే హైరెస్ ఆడియో సపోర్ట్ గానీ అయితే మన ముందు తీసుకుని రాలేదు. బట్ దీంట్లో వీళ్ళ స్మార్ట్ ఆడియో టెక్నాలజీని అయితే యూజ్ చేస్తారు. లైక్ కొంచెం ప్రొఫైల్స్ ఇస్తారు, దానివల్ల బెటర్ ఆడియో క్వాలిటీ అయితే మీకు అవుట్పుట్ రావడం జరుగుతుంది. బట్ దీంట్లో మీకు సింగిల్ స్టీరియో స్పీకర్ మాత్రమే ఉంటుంది. డ్యూయల్ తెచ్చుంటే ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. అండ్ దీంతో పాటు మనకి స్టాండర్డ్ 3.5 ఆడియో జాక్ అయితే ఉండదు. సో ఎడిషనల్ గా మనం అడాప్టర్స్ మీద అయితే ఆధారపడాల్సి ఉంటుంది. ఇక దీనిలో ప్రాసెసర్ విషయానికి వచ్చారంటే మీడియాటెక్ డైమెన్సిటీ కి సంబంధించినటువంటి సేమ్ ప్రాసెసర్ 7200 ప్రాసెసర్ ని మనకి ఇందులో యూజ్ చేయడం జరిగింది. 4 nm బిల్ఫీ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. మాక్సిమం క్లాక్ స్పీడ్ కూడా మీకు 2.8 GHz గా మనకు రావడం జరుగుతుంది. అండ్ దీని యాంటిట్యూడ్ స్కోర్స్ కూడా మీకు సుమారుగా 7 lakh ప్లస్ రావడంతో పాటు CPU థ్రాటిల్ టెస్ట్ కూడా నేను చేసి చూశాను. ఆల్మోస్ట్ ఆల్ 90% అబోవ్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంది. ఆప్టిమైజేషన్ మాత్రం ఫెంటాస్టిక్. అంటే ముఖ్యంగా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కి అలాగే హార్డ్వేర్ కి. సో హీటింగ్ ఇష్యూస్ అయితే ఒకవేళ మీరు హెవీ గేమ్స్ ఆడుతుంటే కనుక హీట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ సమ్మర్ లో వచ్చేటప్పటికి మీకు ఇది వేరీ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఈవెన్ దీంట్లో నేను Geekbench కోర్స్ ను కూడా రన్ చేశాను. సో దీంట్లో మీకు సింగిల్ కోర్ వచ్చేటప్పటికే 1150 అండ్ మల్టీ కోర్ వచ్చేటప్పటికే 2660 గా మనకు రావడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు కనుక గేమింగ్ సెంట్రిక్ గా గేమ్ ఆడాలనుకుంటున్నారు అంటే మోడరేట్ గేమర్స్ ఉంటారు చూసారా, వాళ్ళకైతే నేను దీన్ని రికమెండ్ చేస్తాను. కానీ అంతకంటే ప్రొఫెషనల్ గా గేమర్లకు అయితే కనుక నేను రికమెండ్ అయితే చేయను. అండ్ దీంట్లో కూడా మీకు BGMI, HD అలాగే HDR లో అన్ని ఆల్మోస్ట్ అన్నిటిని అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ అల్ట్రా హై డెఫినేషన్ ఏదైతే ఉందో మీకు కమింగ్ సూన్ గా రావడం జరుగుతుంది. మోడరేట్ గేమర్స్ అయి ఉన్నట్లయితే కనుక పర్వాలేదు, హ్యాండిల్ చేస్తుంటుంది. అండ్ మాక్సిమం గేమ్ లో కూడా మీకు అప్ టు
టు 60 FPS దాకా మనకు రావడం జరుగుతుంది. అండ్ పర్లేదు, ఒక పావు గంట నేను గేమ్ ఆడిన తర్వాత మొబైల్ ఫోన్ కూడా కొంచెం లైట్ గా హీట్ అయితే అవుతుంది. దీంట్లో మీకు 3000 స్క్వేర్ కి సంబంధించినటువంటి వేపర్ ఛాంబర్ అయితే యూజ్ చేశారంట, అంటే హీట్ డిసిపేషన్ కోసం. బట్ థర్మల్ గా మీకు కొంచెం వామ్ అయితే అనిపిస్తూ ఉంటుంది వెనకాల చేతులు పెట్టినప్పుడు. బట్ అంత ప్రొఫెషనల్ గేమర్స్ కి అయితే నేను ఇది రికమెండ్ చేయను. బట్ డే టు డే లైఫ్ లో మీరు వాడేటువంటి యాప్స్ అన్నిటికీ అండ్ రెగ్యులర్ టాస్క్ అన్నిటికి కూడా ఇది ప్రాపర్ గా పర్ఫెక్ట్ గా అయితే మీకు వర్క్ అవడం జరుగుతుంది. ఈవెన్ మల్టీ టాస్కింగ్ లో మనకి అప్ టు 27 యాప్స్ దాకా దీనిలో మల్టీ టాస్కింగ్ చేసుకొని అయితే యూజ్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ దీంట్లో మనకి విర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. దీంట్లో ఒకే ఒక వేరియంట్ ఉంటుంది 8GB వేరియంట్ ర్యామ్ లో. అలాగే స్టోరేజ్ లో వచ్చేటప్పటికి మీకు రెండు ఉంటాయి, 128GB అలాగే 256GB. LPDDR4X టెక్నాలజీకి సంబంధించిన ర్యామ్ అలాగే UFS 2.2 స్టోరేజ్ ని మనకు ఇందులో తీసుకొని రావడం జరిగింది. UFS 3.1 స్టోరేజ్ ఇచ్చుంటే ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. ఇక దీనిలో సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారు అంటే ఫన్ టచ్ OS తోనే మనకు రావడం జరుగుతుంది. Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్. మేబీ వీళ్ళు ఎక్కడ డిక్లేర్ చేయలేదు ఎన్ని అప్డేట్స్ ఇస్తారు ఏంటి అనేది. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వీళ్ళు 2+3 ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అదైతే మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం. అండ్ బై డిఫాల్ట్ గా మనకి గూగుల్ మెసెంజర్ నే మనకు ప్రొవైడ్ చేశారు. బట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే దీంట్లో మనకి కాల్ డైలర్ ఏదైతే ఉందో వీళ్ళకి సంబంధించిన డిఫాల్ట్ వివో డైలర్ ని మనకు ప్రొవైడ్ చేస్తారు. సో కాల్ రికార్డింగ్ అవతల వాళ్ళకి నోటిఫికేషన్ లేకుండా మీరైతే రికార్డ్ చేసుకోవచ్చు. ఎస్, దీంట్లో మీకు బ్లాట్వేర్ కూడా ఉంటుంది. అఫ్ కోర్స్ అక్కర్లేనటువంటి వాటన్నిటిని మీరు రిమూవ్ కూడా చేసుకోవచ్చు. లైక్ హాట్ యాప్స్, హాట్ గేమ్స్ వీళ్ళకి ఎన్నిసార్లు ఫీడ్బ్యాక్ ఇచ్చినా గానీ సేమ్ థింగ్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. సో మనకు రిక్వైర్మెంట్ లేదు అన్నట్లయితే జస్ట్ ఆ ఐకాన్ మీద ట్యాప్ చేసేసి సెట్టింగ్స్ లోకి వెళ్ళి వాటిని ఆఫ్ చేసేసారంటే సరిపోతుంది. ఆటోమేటిక్ గా మీకు ఆ హోమ్ స్క్రీన్ మీద నుంచి ఇవైతే వెళ్ళిపోవడం జరుగుతుంది. మనమైతే నార్మల్ గా అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, కానీ ఒకవేళ ఇంట్లో లేడీస్ కో లేదన్నట్లయితే కనుక పెద్దవాళ్ళు లేదా పిల్లలు ఆడుతున్నప్పుడు కొంత అడల్ట్ కంటెంట్ అయితే ఇందులో కనిపిస్తూ ఉంటుంది, అంటే ఆ గేమ్స్ ఇట్లాంటివన్నీ. సో అక్కడ కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ మీరు పర్చేజ్ చేసినా మీ ఇంట్లో వాళ్ళ కోసం ఫస్ట్ ఇనిషియల్ గా వీటిని అయితే రిమూవ్ చేసేయండి. ఇక దీనిలో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికి రేర్ డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్, కానీ దీంట్లో మనకు పనికొచ్చేది కేవలం ఒకే ఒకటి 64 మెగాపిక్సెల్ కెమెరా మాత్రమే. ఐసోసెల్ కి సంబంధించినటువంటి GW3 సెన్సార్ అయితే మన ముందు తీసుకొచ్చారు. f1.8 తో మనకు రావడం జరుగుతుంది. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ పిక్చర్స్ అయితే మనకి ఇందులో క్యాప్చర్ చేశారు. ఈవెన్ దీంట్లో మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. కానీ నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఎక్కువగా నాకు ఫోటోగ్రాఫ్ లో అయితే వర్క్ అవుతుంది, కానీ వీడియోలో స్టెబిలైజేషన్ ఏదైతే ఉందో ఇంకా కొంచెం బెటర్ గా తీసుకొచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. మరి దీన్ని ప్రొవైడ్ చేశారా చేయలేదనేది మాత్రం ఇంకా క్వశ్చన్ మార్కే. బట్ ఇంకా దీన్ని అయితే నేను టెస్ట్ చేయాలి. దీని గురించి నేను వీలైతే ఫుల్ రివ్యూలో మాట్లాడతాను. సో యాజ్ ఆఫ్ నౌ అయితే వీడియో రికార్డింగ్ లో మాత్రం కొంచెం షేకినెస్ అయితే కనిపిస్తుంది. ఈవెన్ దీంట్లో మనకి అల్ట్రా హై ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా తీసుకొచ్చారు, అంటే AS+OS యొక్క కాంబినేషన్. దాని ద్వారా క్యాప్చర్ చేస్తే కొంచెం బెటర్మెంట్ అనిపిస్తుంది, కానీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లో ఇంకా బెటర్ తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. మరొక 2 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి సెన్సార్ అయితే మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ దీని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈవెన్ దీని ద్వారా క్యాప్చర్ చేసినటువంటి కొన్ని పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ ఏవైతున్నాయో పర్వాలేదు, క్వైట్ డీసెంట్ గానే ఉన్నాయి. బట్ బెటర్ ఇంప్రూవ్మెంట్స్ ఏవైతున్నాయో మేబీ వీళ్ళు ఫ్యూచర్ అప్డేట్స్ లో మనం రిజాల్వ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. నిజంగా చెప్పాలంటే వివో ఫోన్స్ ఏవైతున్నాయో కొంచెం కెమెరా సెంట్రిక్ గా తీసుకొస్తూ ఉంటారు. సో దీంట్లో కెమెరా పరంగా ఇంకొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్స్ తెచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 మెగాపిక్సెల్ కెమెరా మన ముందు తీసుకొచ్చారు. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది. ఈ బడ్జెట్ సెగ్మెంట్ కి నేను ఓకే అంటాను. ముఖ్యంగా వివో ఏదైతే ఉందో దీని స్కిన్ టోన్ ని అలాగే మన మొహాల మీద ఉన్నటువంటి ఆ మచ్చలు వీటన్నిటిని కూడా సాఫ్ట్నెస్ చేస్తుంటుంది. అఫ్ కోర్స్ దాన్ని కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. బట్ ఎక్కువగా పబ్లిక్ వివో ఫోన్స్ ని లైక్ చేసేది దీనికోసం. ఎనీవే క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అని చెప్తాను. ఇక వీడియో రికార్డింగ్ కాంపాటబిలిటీస్ విషయానికి వచ్చారంటే రేర్ మీరు 4K 30 FPS మాత్రం వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 1080 60. ఇక అదిలో స్లో మోషన్ కూడా ఉంటుంది. 1080 లో మీరు 120 FPS లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ 720p పెట్టుకున్నారు అంటే మీకు 240 FPS దాకా మీకు రావడం జరుగుతుంది. ఓకే అంటాను. ఈవెన్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి 2x వరకు ఆప్టికల్ జూమ్ అలాగే 10x వరకు నీకు డిజిటల్ జూమ్ దాకా రావడం జరుగుతుంది. జూమ్ లో డీటెయిలింగ్ కూడా పర్వాలేదు, ఓకే, బట్ ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్స్ చేస్తే బాగుంటుంది. అండ్ మీరు వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు ఇందులో మీకు ఏంటంటే సింపుల్ గా వీడియోలోకి వెళ్ళి సెట్టింగ్స్ లో మీరు స్టెబిలైజేషన్ యాక్టివేట్ చేసుకున్నారు అన్నట్లయితే మీకు బెటర్, అంటే ఇందులో ఉండేటువంటి అల్ట్రా ఇమేజ్ స్టెబిలైజేషన్ అలాగే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఈ రెండింటి యొక్క కలయికతో మీకు బెటర్ వీడియో కాంటెంట్ అయితే తీసుకుని రావడం జరుగుతుంది. బట్ స్టెబిలైజేషన్ మాత్రం ఖచ్చితంగా వీళ్ళైతే ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆల్రెడీ OS ఇచ్చారు, బట్ అది వీడియోకి అయితే వర్క్ అవ్వట్లేదు, జస్ట్ ఫోటోగ్రాఫ్స్ కి మాత్రమే ఇచ్చారు అనుకుంటా. ఇక దీనిలో బ్యాటరీ విషయానికి వచ్చారు అంటే 4600 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు. 66 watts ఆఫ్ చార్జర్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే బాక్స్ లోనే ఉంటుంది. అండ్ ఇది 1 to 30% ఆఫ్ ద బ్యాటరీ మీకు జస్ట్ 12 minutes లో కంప్లీట్ అవడం జరుగుతుంది. అండ్ 50% 22 minutes అలాగే 100% ఏదైతే ఉందో 58 minutes లో కంప్లీట్ చేసుకుంటుంది. ఆల్మోస్ట్ 1 hour లోపల మీరు 0 to 100% చార్జ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో డిశ్చార్జింగ్ విషయానికి వచ్చారు అంటే స్క్రీన్ ఆన్ టైం మీకు ఏదైతే ఉందో యావరేజ్ గా 6.5 to 7 hours బ్యాటరీ బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకు వచ్చేటప్పటికే వైఫై అలియన్స్ 6 అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు బ్లూటూత్ 5.3 టెక్నాలజీని కూడా మన ముందు తీసుకొచ్చారు. IR బ్లాస్టర్ ఉండదు, NFC ఉండదు, FM ఉండదు, అన్ని సెన్సార్స్ తో పాటు దీంట్లో మనకి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ని కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. అండ్ దీంట్లో మనకి USB 2.0 ని మన ముందు తీసుకొచ్చారు. సో బడ్జెట్ సెగ్మెంట్ లో ఇవే మనం కామన్ గా అయితే చూస్తూ ఉంటాం. అండ్ బై ద వే దీంట్లో మీకు వచ్చేటప్పటికే 5G, అది కూడా 10 5G బ్యాండ్స్ కి మనకు
సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, అసలు ఎవరికి మొబైల్ ఫోన్? రీసెంట్ గా ఐకూ కంపెనీ ఐకూ Z7 Pro అనేటువంటి పేరుతో 8+128GB వేరియంట్ సుమారుగా 23,000 రూపాయలు ఇచ్చారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, వీళ్ళు ఆఫ్లైన్ సెంట్రిక్ గా దీన్ని తీసుకొస్తూ ఉంటారు. అండ్ ఆన్లైన్ లో కూడా మీకు ఒకవేళ 23,000 రూపాయలు ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో వస్తుంది అన్నట్లయితే చూడండి. అంటే ఒకవేళ మీకు ఐకూ కాకుండా వివో బ్రాండ్ మొబైల్ ఫోనే కావాలనుకుంటున్నారు అన్నట్లయితే, అండ్ దీంట్లో ఒక మంచి ప్రాసెసర్ అండ్ దీంతో పాటుగా ఒక మంచి డిజైన్, గుడ్ లుకింగ్ ఫోన్, స్లిమ్ అండ్ స్లిక్ తో పాటు మంచి డిస్ప్లే తో కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. వీటితో పాటు కొంచెం బెటర్ పిక్ తీసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. బట్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉండవు, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉండదు, అండ్ దీంతో పాటు 3.5 ఆడియో జాక్ ఉండదు, అండ్ వీడియోలో ముఖ్యంగా స్టెబిలైజేషన్ అయితే లేదు నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారంగా. సో మేబీ ఇది ఒక బగ్గా లేదన్నట్లయితే ఫ్యూచర్ వచ్చేటువంటి ఓటీ అప్డేట్లు ఇస్తారనేది మాత్రం నాకైతే తెలియదు. మేబీ అది రిజాల్వ్ చేసుకుంటే గనక ఒక లుక్ అయితే వేయచ్చు. కెమెరా పిక్చర్ పరంగా బాగుంది కానీ వీడియోగ్రఫీకి అయితే నేను పెద్దగా అయితే రికమెండ్ చేయను. అండ్ వీటితో పాటు దీంట్లో బ్యాటరీ వచ్చేటప్పటికి మీకు కేవలం 4600 mAh ఆఫ్ ద బ్యాటరీ మాత్రమే ఉంటుంది. సో ఇది 5000 తీసుకొచ్చి ఉంటే ఈవెన్ స్లిమ్ అండ్ స్లీక్ లా కూడా ఇవాళ రేపు చాలా మొబైల్ ఫోన్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో 5000 mAh తీసుకొస్తుంటారు. సో మేబీ ఇందులో 4600 ఉంది కాబట్టి మీకు ఈవినింగ్ కల్లా మళ్ళీ రీఛార్జ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ గాడ్ దీంట్లో ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు, బాక్స్ లోనే ఛార్జర్ ఉంది, బట్ కొంచెం తక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో దీన్ని కూడా మీరు అయితే దృష్టిలో పెట్టుకోండి. ఎనీవే, ఒకవేళ మీరు కనుక ఈ ప్రోడక్ట్ ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హావ్ ఎ గ్రేట్ డే.